2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. 360 డేస్కి కావాల్సినటువంటి ఏవైతే కంటెంట్ ఉంటుందో అవును అఫర్మేషన్స్ మిమ్మల్ని ఎప్పుడు హ్యాపీగా ఉండడానికి, ఎప్పుడు మళ్ళీ సంవత్సరం మొత్తం హ్యాపీగా ఉండాలి. ఐఎమ్ రిచ్ అని చెప్పేసి ఫోర్ హెడ్ మీద రాసుకొని సో అదే అఫర్మేషన్ చేస్తూ నెగటివ్ థాట్స్ లేకుండా ఆ ఇయర్ అంతా ఇంకా రియలీ గ్రేట్. అందులో ఏం చెప్తున్నారు సార్? మనం ఏం చెప్తున్నాం అంటే మన సబ్జెక్ట్ అనేది అనంతం అంటే ఎక్కడ కూడా మనకి అంతం అనేది లేదు. ఇక ఇప్పుడు ఎలా ఉంటుందంటే సృష్టి మొదలైన నుంచి అది ఇంకా ఇంప్లిమెంట్ అవుతూనే ఉంది, అది ఎక్కడ కూడా ఆగలేదు. మన సబ్జెక్టే సృష్టి. మన సబ్జెక్ట్ ఏంటంటే సృష్టి, క్రియేషన్. ఎప్పుడైతే మీరు క్రియేటర్ అని అనుకున్నారో మీ జీవితంలో ఎక్కడ లోటు అనేది ఉండదు. ఇక అంటే మీరు ఎలా ఊహించుకోవాలంటే ఎప్పుడు కూడా నేను సంపూర్ణంగా ఉన్నాను, ఐఎమ్ ద క్రియేటర్, నేను ఏదైనా సృష్టించుకోగలను అనే నమ్మకాన్ని కలిగి ఉన్నప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. ఎలా ఉండాలి అంటే మీరు ఒక సృష్టి అనేది ఎప్పుడైతే మీ మనసులో వచ్చిందో దాంట్లో ఎక్కడ లోటు అనేది కనిపించద్దు. ఎందుకంటే మీరు సంపూర్ణత్వంతో కూడి ఉన్నారు. మనం ఇక్కడ ఏం చెప్పుకున్నాం అంటే మన సబ్జెక్ట్లో మొత్తానికి ఒక సూత్రం ఉంది. ఆ సూత్రం మనం గతంలో కూడా ఎన్నోసార్లు చెప్పుకున్నాం, ఇప్పుడు మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. నేనున్న నా జీవితం అనంతత్వంలో అంతా సవ్యంగా ఒక్కటిగా సంపూర్ణంగా ఉంది. ఎంత పెద్ద మీనింగ్ అంటే ఇది ఒకటి మొత్తం ఇంకా మొత్తం లైఫ్ అంతా చెప్పేస్తుంది. మీరు ఎటు చూసినా ఇదే ఉంటుంది, ఇంకేం ఉండదు, ఇంకా కొత్తగా ఏమి ఉండదు. కానీ ఎంత బాగా చెప్తున్నారంటే నేనున్నా, మీరు ఏదైతే జీవిస్తున్నటువంటి జీవితం ఉందో ఇది అనంతత్వంతో కూడి ఉంది. అంటే ఈ సృష్టి మొత్తం వ్యాపించి ఉంది. ఓకే, మొత్తం ఏదైతే మనం కాస్మిక్ ఎనర్జీ అనుకుంటున్నాం, లేకపోతే సూపర్ పవర్ అనుకుంటున్నాం, లేదా యూనివర్స్ అనుకుంటున్నాం, లేదంటే విశ్వం అనుకుంటున్నాం, ఏదైనా కావచ్చు, దాంతో కూడి సంపూర్ణంగా ఉంది, ఒకటిగా ఉంది. ఓకేనా, ఒకటిగా ఉంది అంటే దాంతో మీరు ఏకమైపోయారు. అంటే ఇక్కడ మీరు వేరు, మీ యొక్క సిచ్యువేషన్స్ వేరు కాదు. ఓకేనా, అవన్నీ ఎలా ఉన్నాయి? సంపూర్ణంగా ఉన్నాయి. మీకు ఇక్కడ లోటు లేదు. మీ జీవితంలో ఎక్కడ లోటు లేదు. కానీ లోటును మీరు ఎప్పుడైతే సృష్టించుకుంటారో తయారవుతుంది. అంటే ఇక్కడ మీరు ఇదంతా దీంతో కూడి ఉన్న దాంట్లో మీరు ఏది సృష్టించుకుంటే అదే తయారవుతుంది. అందుకే యు ఆర్ ద క్రియేటర్. ఎన్నోసార్లు చెప్పుకున్నాను, యు ఆర్ ద క్రియేటర్. నేను క్రియేటర్ అంటే నేనే కర్తని, నేనే బ్రహ్మని, నేనే ఏదైనా సృష్టించుకుంటాను అని చెప్పినప్పుడు మీరు ఏదైనా పాజిటివ్ మాత్రమే సృష్టించుకోవాలి. పాజిటివ్ సృష్టించుకుంటే పాజిటివ్ అంతా ఒక్కటిగా అయి ఉంటుంది, అంత సంపూర్ణంగా అయి ఉంటుంది. బాగా గుర్తుంచుకోండి, చాలా జాగ్రత్త పట్టుకోవాలి. ఇక్కడ నెగిటివ్ సృష్టించుకుంటే నెగిటివ్ కూడా అంతా ఒకటిగా అయి సంపూర్ణంగా ఉంటుంది. కాబట్టి చాలా డేంజర్ ఇక్కడ. కాబట్టి మీ జీవితంలో అన్ని సంపూర్ణంగా మీకు ఇక్కడ ఇవ్వబడ్డాయి, అన్నీ మీతోనే ఉన్నాయి. అప్పుడు ఎలా ఉంటుందంటే అప్పుడు మీ ఇంట్లో టీవీ ఉంది. ఆ టీవీ మీకు మీరు అన్ని పనులు చేస్తుంటారు, ఆ టీవీ మీద మీకు ధ్యాస రాదు, టీవీ కనిపించదు. గోడకు పక్కన ఉంటుంది, అది కనిపించదు. ఎప్పుడైతే మీరు టీవీలో ఒక సీరియల్ చూడాలనుకున్నారు, లేదంటే ఒక న్యూస్ చూడాలనుకున్నారు, అప్పుడు మాత్రం టీవీ అక్కడ కనిపిస్తుంది. అర్థమైంది? అప్పుడే మీరు ఆ రిమోట్ కోసం వెతుకుతారు, టీవీని ఆన్ చేస్తారు. అంటే టీవీ లేదా మీ ఇంట్లో అంటే టీవీ ఉంది, మీరు ఆల్రెడీ టీవీ కలిగి ఉన్నారు, కానీ మీకు ఆ స్పృహ లేదు. ఎందుకు? దాంతో అవసరం రాలేదు. అలాగే ఇక్కడ మీకు కావాల్సినంత డబ్బు ఉంది, బంగారం ఉంది, మీరు అనుభవించాల్సిన సుఖ సౌకర్యాలు అన్నీ ఇక్కడ ఉన్నాయి, కానీ వాటిని మీరు చూడట్లేదు. అందుకని మీకు అవి లేనట్టుగా కనిపిస్తున్నాయి. అర్థమైంది? అందుకే మనం ఏం చెప్పుకున్నాం, సంపూర్ణంగా ఒకటిగా ఉంది మీ జీవితం. ఈ అనంతత్వంతో కూడి సంపూర్ణంగా ఒకటిగా ఉంది. కాబట్టి ఇక్కడ అన్నీ ఉన్నాయి, మీరు చూడలేకపోతున్నారు, చూపించేవాడు లేడు, కాబట్టి మీరు బాధపడుతున్నారు. అంతే, సింపుల్. డబ్బు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, మీకు కావాల్సినంత డబ్బు ఉంది, కానీ దాన్ని మీరు సృష్టించుకోవడం మీకు తెలియదు. ప్రతిదీ మీరు సృష్టించుకోవాలి. మీకేమేం కావాలి, ఎలా కావాలి, ఎంత కావాలి, అది దేనికోసం కావాలి, అది కూడా చెప్పాలి. మళ్ళీ అది దేనికోసం కావాలి చెప్పాలి. అప్పుడు మాత్రమే ఏమవుతుందంటే అది సృష్టి అనేది జరుగుతుంది. మీరు ఎప్పుడైతే ఇప్పుడు సపోజ్ మీరు ఒక ఫ్యాక్టరీ పెట్టాలనుకున్నారు, ఫ్యాక్టరీ పెట్టాలనుకున్నప్పుడు ఏమవుతుంది, మొత్తం డిజైన్ అంతా కదులుతుంది. మీకు ఎలాంటి ఫ్యాక్టరీ పెట్టాలి, దానికి ముడిసరికి ఎక్కడ దొరుకుతుంది, దానికి మిషనరీ ఎంత అవుతుంది, ఆ మిషనరీ ఎలా ఉంటుంది, దానికి ఎంతమంది వర్కర్స్ అవసరం అవుతుంది, ఆ వర్కర్స్కి నేను ఎంత పే చేయాలి, ఎంత పోతే నీకు ఎంత మిగులుతుంది, దీని కంప్లీట్ పిక్చర్ని నువ్వు చూడగలగాలి. ఓకేనా? చూసినప్పుడు ఏమవుతుంది, ఆ ఫిగర్ అనేది కనిపిస్తుంది. ఈ లోపల ఎక్కడన్నా ఏదైనా ఒక చిన్న డిస్టర్బెన్స్ చూసామనుకోండి, ఆ డిస్టర్బెన్సే కనిపిస్తుంది, ఇదంతా పక్కన వెళ్ళిపోతుంది. కాబట్టి సంపూర్ణత్వం అంటే ఏంది?
సంపూర్ణంగా నీకు మొత్తం కంప్లీట్ వర్క్ అయిపోయిన తర్వాత నీకేం వస్తుంది, నువ్వు అక్కడ ఎక్కడ ఉన్నావు, నీకు దానికి సంబంధం ఉంది, అది మాత్రమే మీరు చూడగలగాలి. దీన్ని ప్రాక్టీస్ చేయండి, ప్రతి దగ్గర కూడా ప్రాక్టీస్ చేయండి. మీరు ఏ ఫీల్డ్లో ఉన్నా సరే అవన్నీ సంపూర్ణంగా ఉన్నాయి. ఇది ఫస్ట్ మైండ్లో పెట్టుకోండి. మీరు ఏ ఫీల్డ్లో ఉన్నా అది సంపూర్ణతతో కూడి ఉంది. దానివల్ల మీరు ఎంత పొందుతున్నారో, ఎంత కలిగి ఉన్నారని మాత్రమే మీరు చూడాలి. ఓకేనా? ఎక్కడ కూడా ఆ ఫీల్డ్లో లోటు కానీ లేకపోతే డిస్టర్బెన్స్ కానీ మీరు ఏ కొద్దిగా చూసినా ఈ సంపూర్ణతంతో ఆ డిస్టర్బెన్స్ లోటు కలిసిపోయి మళ్ళీ మీకు ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే మీకు డిస్టర్బెన్స్ అవుతుంది, లోటు అనేది కనిపిస్తుంది. కాబట్టి ఉదయం లేవగానే పడుకునే ముందు ఈ పదాన్ని ఖచ్చితంగా 2 సార్లు చెప్పండి. ఉదయం లేవగానే పడుకునే ముందు నేనున్న నా జీవిత పరంతత్వంలో అంతా సవ్యంగా ఒక్కటిగా సంపూర్ణంగా ఉంది. అలాగే మనం ఏ అఫర్మేషన్ చేసినా లేదా మెడిటేషన్ ముందు కూర్చున్నా లేదా మనం అఫర్మేషన్స్ రాసుకుంటాం, ఆ రాసుకునే ముందు ఈ వర్డ్ ఖచ్చితంగా రాయండి. ఖచ్చితంగా రాసి మీరు మిగతా ఏదైతే మనం అఫర్మేషన్ రాస్తామో అప్పుడు ఈ వర్డ్ ఏదైతే పై రాస్తామో ఈ మిగతా అఫర్మేషన్స్ అన్నీ సంపూర్ణంగా ఒకటిగా వాటి పనులు అవి చేసుకోవడం అనేది స్టార్ట్ అవుతుంది. మీరు ఈ వర్డ్ చెప్పకుండా రాశారనుకోండి ఖచ్చితంగా ఎక్కడో డిస్టర్బెన్స్ అవుతుంది, ఎక్కడ లోటు అనేది కనిపిస్తుంది. ఏ పనైనా మొదలు పెట్టండి. మీరు ఒక ఇల్లు గృహ నిర్మాణం జరుగుతుంది, మీరు ఇల్లు కట్టాలనుకున్నారు, లేకపోతే పొలం వేయాలనుకున్నారు, లేకపోతే ఇంకేదైనా కొత్త కన్స్ట్రక్షన్ చేయాలనుకున్నారు, లేదా ఒక ఫ్యాక్టరీ పెట్టాలనుకున్నారు, లేదా ఒక ఆఫీస్ ఓపెన్ చేయాలనుకున్నారు. ఏది చేసినా సరే ముందుగా ఇది సూత్రం, మన సబ్జెక్ట్లో ముఖ్య సూత్రం అనమాట. ఈ పదం చెప్పిన తర్వాత మొదలు పెట్టండి. ఏ లోటు లేకుండా సాఫీగా అన్నిటి అక్కడక్కడ సాగిపోతాయి. ఎంత వీలైతే అంత మీరు ఎక్కడ కూడా తక్కువగా ఊహించడం కానీ లేకపోతే మనం అనంతం అని చెప్పుకున్నప్పుడు ఏదైనా రిచ్గానే ఊహించండి. మీరు ఖర్చు కూడా ఎలా పెడతారంటే ఇది ఇంతలో అయిపోద్ది కదా అంతెందుకు అని ఎప్పుడు కూడా మీ ఆలోచనలో రానివ్వకండి. ఎందుకంటే మీరు రిచ్ మ్యాన్ కదా, రిచ్గానే ఖర్చు పెట్టాలి ఏదైనా. మీరు ఎంత ఖర్చు పెడితే అంతకు రెట్టింపు మీకు రావడం అనేది మొదలవుతుంది. రెండోది, మీరు ఎంత ఎక్కువ ఖర్చు పెట్టడం వల్ల అంతమందికి మీరు పని ఇచ్చిన వాళ్ళు అవుతారు, ఎంతోమందికి లైఫ్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఒక పని మీకు ఒక 100 రూపాయలు అయిపోతుంది అనుకుంటే 500 అయ్యేట్టుగా ఏమైనా పని ఉందో ఆలోచించండి. అంతేగాని 100 రూపాయలు అయిపోతుంది కదా ఎందుకు ఖర్చు పెట్టాలి 500 అనుకోకండి. ఇప్పుడు మీరు పెద్ద వాళ్ళ ఇల్లు చూసుంటారు, ఒక రిచ్ మ్యాన్ ఇల్లు చూసుంటారు. ఇప్పుడు మనం కట్టుకుంటాం ఒక ఇల్లు, డబుల్ బెడ్రూమ్ కిచెన్ హాల్, ఏదో కట్టుకున్నాం ఇల్లు ఉందా లేదా అంతే, పేరుకు మాత్రమే ఇల్లు. మరి బాగా డబ్బున్న వాళ్ళు ఎన్నో ఇంటీరియర్ చేయిస్తారు, దానివల్ల ఎంతోమందికి పని దొరుకుతుంది. అర్థమైందా? దానివల్ల ఏమవుతుందంటే నువ్వు సమాజానికి పని ఇవ్వగలిగే స్థితికి వెళ్ళినావు, నువ్వు గొప్ప ధనవంతుడు అని విశ్వానికి తెలియజేసిన వాడు అవుతావు. దానివల్ల ఏమవుతుందంటే అది అంతకు రెట్టింపు ఇవ్వడం మొదలవుతుంది. ఎంత వీలైతే అంత ఎక్కువ ఖర్చు పెట్టండి, ఎక్కడ పిసినార్తనం చేయకండి. ఎంత వీలైతే అంత పంచిపెట్టే ప్రయత్నం చేయండి. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఖర్చు పెట్టడం అనేది మీకు ఒక వ్యసనంగా మారాలి. అర్థమైందా? మీరు ఎంత ఖర్చు పెడితే అంతకు రెట్టింపు పొందగలుగుతారు. ఈ సబ్జెక్ట్లో మనం ఏది ఇస్తే అది వస్తుంది, డబ్బును ఎంత ఇస్తే అంత మనం పొందగలుగుతాం. ఎంత వీలైతే అంత ఖర్చు పెట్టండి, జాయిగా లైఫ్ని ఎంజాయ్ చేయండి. కాబట్టి ప్రతి దగ్గర ఈ సూత్రాన్ని మర్చిపోకండి. ప్రతి దగ్గర ఈ వర్డ్ చెప్పండి, వర్డ్ చెప్పి పని మొదలు పెట్టండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ అనేది ఉండదు. ఎలా సార్ సబ్జెక్ట్ మీద ఇంత అంటే అవపోసన చేసినట్టు అవలీలకు వచ్చేస్తున్నాం కదా? అంటే ఇవన్నీ మనం ప్రాక్టీస్ చేసాము. ఇప్పుడు దాదాపు నేను ఎన్నోసార్లు చెప్పాను, నేను నిరంతర విద్యార్థిని అని. నాకు కూడా ఎక్కడెక్కడ డిస్టర్బెన్స్ జరిగితే ఎందుకు జరిగిందని ఆలోచిస్తాను. మళ్ళీ ఆలోచించేసి ఎక్కడ సరి చేసుకోవాలి, మళ్ళీ ఎక్కడ మనం ఇది చెప్పలేదు లేకపోతే ఎక్కడ మనం తప్పుగా ఆలోచించాం. కాబట్టి ఏమంటే దాన్ని మళ్ళీ సరి చేసుకోవడం వల్ల దాన్ని అధిగమించగలుగుతాం. మనం అధిగమించిన దాన్ని మీకు చెప్పడం జరుగుతుంది. ప్రతిదీ కూడా ప్రాక్టికల్లో నాకు వచ్చిన అనుభవాన్ని మీకు చెప్పడం జరుగుతుంది. కానీ అనంతకృష్ణ స్వామి ఎప్పుడు కథలు చెప్పడు, స్టోరీలు చెప్పడు, వాస్తవాలే చెప్తాడు. అవన్నీ అందరు అనుభవిస్తున్నారు, ఆ ఫలాలను అందరూ పొందుతున్నారు. మీరందరూ కూడా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు. డెఫినెట్గా సార్. ఈ వర్డ్ మాత్రం చెప్పడం మర్చిపోకండి. ఖచ్చితంగా మీ పనులన్నీ సంపూర్ణంగా కావాలి, ఎక్కడ ఏ లోటు లేకుండా చకచకా సాగిపోవాలంటే మాత్రం ప్రతి దగ్గర ఏది కొత్త మీరు మొదలు పెడుతున్నారు, ఇదే ఒక ప్రార్థన అనుకోండి, ఇది ఒక ప్రేయర్ అనుకోండి, ఇంకేమన్నా అనుకోండి, ఈ వర్డ్ చెప్పి మాత్రం మీరు మొదలు పెట్టండి, అన్నీ సాఫీగా వెళ్ళిపోతాయి. షూర్ సార్, తప్పకుండా మీరు చెప్పినట్లే. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.